దేవి భాగవతులు ఏ విధంగా చెప్పి ఉన్నారు మణిదీపవర్ణన గురించి అనేదైతే మనము విందాము. మనము 13 వరకు విన్నాము. 14వదైన ఇంద్రనీల ప్రాకారం గురించి అయితే మనము విందాము. అటువంటి వైడూర్య ప్రాకారానికి ఎగువగా లోపల వైపున 10 యోజనాలు ఎత్తున ఇంద్రనీలమణుల ప్రాకారము ప్రకాశిస్తూ ఉంటుంది. అందలి బాహువులు, కొలంకులు, ఇళ్ళు, మహామార్గములు, గొంతులు అన్నీ ఇంద్రనీయమయములే. అక్కడ అనేక యోజనాలు వెడల్పుతో ఒక మహాపద్మము అలరారుతుంది. అది 16 రేకులు కలిగి సుదర్శన చక్రం వలె ప్రకాశిస్తుంది. అచ్చట 16 శక్తుల నివాస స్థానాలు కలవు. వారు తమ 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 వస్తు సామాగ్రులతో నివాసం ఉంటారు. రాజా, వారి పేర్లు చెప్తున్నాను విను. కరాళి, వికారాళి, ఉమా, సరస్వతి, శ్రీ, దుర్గా, ఉష, లక్ష్మి,